విశాఖపట్టణానికి చెందిన కొన్ని ట్రైబల్ ఏరియా రైతులు స్టేకింగ్ విధానంలో వివిధ కూరగాయల సాగు చేస్తూ అధిక లాభాలను పొందుతూ ఉన్నారు. బ్రోకలీ, క్యాబేజీ, ముల్లంగి, ఆకుకూరలు, కొత్తిమీర, పుదీనా లాంటి పంటలని సాగు చేస్తూ అధికంగా దిగుబడిని సాధిస్తూ లాభాలను పొందుతున్నారు. లింగంపట్ట గ్రామ ట్రైబల్ రైతులు సాగిస్తున్న వ్యవసాయ విధానం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. గ్రామీణ జీవనం ఆర్థికంగా ఎదగాలంటే వ్యవసాయం, దాని అనుబంధ వృత్తులపై ఎక్కువగా దృష్టి సారించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో అధికంగా లాభాలు వచ్చేలా సరైన ప్రణాళిక సిద్ధం చేసుకోవటం వల్ల లాభాలు వస్తాయి. ముఖ్యంగా ట్రైబల్ విలేజ్ ప్రజలను వ్యవసాయం వైపు, అది కూడా లాభసాటిగా ఉండేలా చూడాల్సిన అవసరం ఎంతో ఉంది. కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యల వల్ల ఆంధ్రప్రదేశ్లోని చాలా ఏరియాల్లోని ట్రైబల్ ప్రజల్లో నూతనోత్సాహం వచ్చి కూరగాయల సాగుని చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తూ ఉన్నారు. విశాఖ జిల్లాలోని ఎన్నో ట్రైబల్ ఏరియాలో కూరగాయలు, ఆకుకూరలని సాగు చేపట్టి లాభాల వైపు పయనిస్తూ ఉన్నారు. బ్రోకలీ, క్యాబేజీ, ముల్లంగి, సొర, బీర, తర్బూజాతో పాటు ఆకుకూరలను పండిస్తూ మంచి లాభాలు పొందుతున్నారు. కూరగాయల సాగుని స్టేకింగ్ విధానంలో పండిస్తూ ఉన్నారు ఇక్కడి రైతులు. స్టేకింగ్ విధానం అంటే అన్ని పంటలని ఒకేసారి ఒకే క్షేత్రంలో పండించడమే. ఇలా ట్రైబల్ ప్రాంత రైతులు కూరగాయల సాగులో మంచి లాభాలను పొందుతూ ఉండటం విశేషం.